లడ్డు చుట్టూ రేగిన వివాదంపై వైసీపీ నాయకురాలు రోజా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాదు భక్తుల్లోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. ఇది సాధారణ రాజకీయ ఆరోపణ కాదని, కోట్లాది హిందువుల విశ్వాసానికి సంబంధించిన అత్యంత సున్నితమైన అంశమని ఆమె స్పష్టం చేశారు. రాజకీయ లాభం కోసం దేవుడి ప్రసాదాన్ని కూడా వదలకుండా అపవాదు మోపడం దారుణమని రోజా మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి నేతలు చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన సిబిఐ విచారణలోనే నిజం బయటపడిందని గుర్తు చేశారు. అయినా తప్పుడు ప్రచారం ఆగకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు మీద కూడా ఏ విధంగా దుష్ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, ఈరోజు హిందూ మనోభావాలని దెబ్బతీసిన చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి భక్తుల మధ్య అవమానం కలిగే విధంగా, వారు చేసిన తప్పులకి వారికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే తిరుమల లడ్డు ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ. అందుకే ఈరోజు సుప్రీంకోర్టు చాలా జాగ్రత్తగా దీని మీద ఎంక్వైరీ చేయడానికి సిబిఐని వేయడం జరిగింది. ఆ సిబిఐ మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ పరిశోధన డైరీ సంస్థ ఏదైతే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హర్యానా ఐసిఏఆర్, దానికి మన తిరుమల సంబంధించిన ఈ నెయ్యికి సంబంధించిన ట్యాంకర్ల నుంచి నమూనాలు ఇవ్వటం జరిగింది. వీటిని మీరు చూస్తే 6వ తేదీ 7వ నెల 2024, అలాగే 12వ తేదీ 7వ నెల 2024 వేర్వేరు డేట్స్ లో వేర్వేరు ట్యాంకర్ల నుంచి వేర్వేరు నమూనాల్ని కలెక్ట్ చేసి ఈ జాతీయ పరిశోధన సంస్థ ఏదైతే డైరీకి సంబంధించిందో దానికి పంపడం జరిగింది. ఇది ఎవరో బయట నుంచి తీసిన నమూనాలు కాదు. సీల్ చేసిన వాటిని చెడగొట్టే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇది అధికారికంగా తీసిన నమూనాలు. ఇవి ఫ్యాక్టరీ నుంచి తీసినవో లేదా రవాణా జరుగుతున్నప్పుడు తీసినవో కాదు. ఏదైతే తిరుమలలోని టీటీడీ గోడౌన్ ఉంటుందో, లడ్డూకి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న ఆ గోడౌన్ లో నుంచి మరి ఈ నెయ్యి నమూనాల్ని స్వీకరించడం జరిగింది. ఈ నమూనాల్లో మధ్యలో దీన్ని ఏదైనా మార్చే అవకాశం గాని, ఎవరైనా దీంతో ఆటలాడుకునే అవకాశం గాని లేకుండా పూర్తి న్యాయమైన పర్యవేక్షణ, న్యాయపరమైన పర్యవేక్షణలోనే ఇది జరిగింది అన్న విషయం ప్రజలందరూ కూడా గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అండ్ దీంట్లో పంది కొవ్వు ఉందా, జంతు కొవ్వు ఉందా, లేదా ఫిష్ ఆయిల్ ఏదైనా ఉందా అని టెస్ట్ చేయడానికి పంపించడం జరిగింది. ఇది సాధారణమైన నాణ్యత పరీక్ష కాదు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ ఎన్డీఆర్ఐ అనే నివేదిక ఇచ్చినారే, వాళ్ళు దేశవ్యాప్తంగా ఈ డైరీకి సంబంధించిన వాటిలో ఎక్స్పర్ట్స్. వాటిని పరిశీలించడంలో గాని, వాటిలో ఏదైనా అవకతవకలు జరిగితే వెంటనే చెప్పేదానికి అది ఉండటం. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నిజంగా ఏదో అంటారు కదా, దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఈ రిపోర్ట్ ద్వారా ఒక ఊరటనిచ్చింది. ఎందుకంటే మీరందరూ చూశారు, సుప్రీంకోర్టు మొటిక్కాయలు వేసినా లేదా దాంట్లో ఏం జరగలేదని ఎంతమంది చెప్పినా, ఎలా ఫ్లెక్సీలు వేసి తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరువు తీయటానికి ఇంకా స్టిల్ ఈ రోజుకి కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారు. రాజకీయ లబ్ధి కోసం దేవుడి పరువును తీయటానికి, తిరుమల పవిత్రమైన లడ్డు పరువు తీయటానికి కూడా వెనుకాడకపోవటం అనేది మనం గమనించాలి. ఇలాంటి వాళ్ళని మోడీ గారు, అలాగే రాష్ట్రపతి ముర్ము గారు ఖచ్చితంగా శిక్షించాలి. వీళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే భగవంతుడి మీదే తప్పుడు ప్రచారం చేసే ధైర్యం చేశారు అంటే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారన్న విషయాన్ని వాళ్ళు గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మన ఇంట్లో మన బిడ్డలు తప్పు చేస్తే ఒక అమ్మాయో అబ్బాయో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇలా బయట పెడతారా? నిజంగా తప్పు జరిగిందా లేదా
తప్పు జరుగుంటే ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకొని వారి మీద అప్పుడు చర్యలు చేపట్టాలి. తప్పు చేయకుంటే దాన్ని అంతటితో వదలాలి. అలా కాకుండా దేవుడి గౌరవమే కదా మనకేం పోయింది అని చెప్పి ఏ విధంగా అబద్ధపు పబ్లిసిటీలు చేశారు. దీంట్లో జంతు కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని చంద్రబాబు నాయుడు చెప్తే ఇక పవన్ కళ్యాణ్ ప్యాకేజీ అందగానే ఊగిపోతూ దీంట్లో పంది కొవ్వు కలిసింది, బీఫ్ కలిసింది, అది కలిసింది అని నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడిన విషయాలు, విజువల్స్ మీ అందరికీ గుర్తొచ్చుంటాయి. నిజంగా అందరూ గుర్తించాలి, వీళ్ళు సనాతన ధర్మం అనే ముసుగులో ప్యాకేజీల కోసం చంద్రబాబు నాయుడు ఆడించినట్లు ఆడే రాజకీయ డ్రామా ఆర్టిస్టులు అనేది అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఆచరించేవాడైతే సనాతన ధర్మంలో ఆచరించాల్సిన ఏది కూడా ఈయన ఇంతవరకు ఆచరించలేదన్న విషయం పబ్లిక్ అందరు కూడా తెలుసుకున్నారు. సో ఎప్పుడు ఏ గెటప్ వేయాలో చంద్రబాబు నాయుడు చెప్తాడు, దానికి సంబంధించిన ప్యాకేజ్ ఇస్తే దానికి తగ్గట్టుగా ఊగిపోతాడు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం చెప్తే విజయవాడలో షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కి తిరుపతికి వచ్చేదానికి టైం లేదు కాబట్టి ప్రాయశ్చిత్తం కోసం అంటూ ఏ విధంగా దుర్గమ్మ టెంపుల్ స్టెప్స్ ని పైనుంచి కిందకి కడుక్కుంటూ వచ్చినాడు. మరి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రాయశ్చిత్తం కోసం చేసిన ఆ అబద్ధపు ప్రచారానికి ప్రాయశ్చిత్తం కోసం దుర్గమ్మ టెంపుల్ మెట్లు కడిగావే, మరి ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పింది పచ్చి అబద్ధం. ఆ నెయ్యిలో జంతు కొవ్వు గాని, పంది కొవ్వు గాని, ఫిష్ ఆయిల్ గాని కలవలేదు అని చెప్పి సాక్షాత్తు సిబిఐ రిపోర్ట్ కోర్టుకి ఇచ్చింది కదా. మరి ఇప్పుడు ఏం కడుగుతారు, ఎక్కడ కడుగుతారు? పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఈరోజు భక్తులందరి కాళ్ళు కడిగి మీ నెత్తిన చల్లుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు కడిగి మీరు నెత్తిన చల్లుకోవాలి. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మీరు చేసిన నాటకం కాబట్టి. ఈరోజు ఆయన తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు. తాను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కాళ్ళు కడిగి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నెత్తి మీద చల్లుకోవాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు పవన్ కళ్యాణ్ తిరుపతిలో మీటింగ్ పెట్టి అసలు ఎంత ఊగిపోయినాడు, ఎంత మాట్లాడాడు. ఆయన ఒక ఎత్తు అయితే ఆయన పక్కన ఒకడు ఉన్నాడు అదే రోజు మీటింగ్ లో. మీరు చూస్తే అరవ శ్రీధర్ వీడు ఇంకా రెచ్చిపోయి డిక్లరేషన్ గురించి నోటికి వచ్చినట్టు వాగాడు. ఈరోజు ఏమైంది? దేవుడు చాచి పెట్టి కొడితే గింగిరాలు తిరుగుతూ వచ్చి పడ్డారు. ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేసే వీళ్ళు, ఆడవాళ్ళకి అబార్షన్లు చేసి వాళ్ళని రోడ్డు మీద పడేసిన వీళ్ళు సనాతన ధర్ములు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే వ్యక్తులు అని అడుగుతున్నా. ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి. ఈరోజు నిజంగా వీళ్ళు హిందువులైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని వీళ్ళు గౌరవించే వాళ్ళైతే దేవుడిని ఏ విధంగా నోటికి వచ్చినట్టు ప్రచారం చేశారో ఒకరేమో వందే భారత్ ట్రైన్ లో భజన చేసుకుంటూ వస్తారు, ఒకరేమో సంరక్షణ చేస్తారు. ఏం చేస్తారు మీరు? ఏ మొహం పెట్టుకొని మీరు భక్తులకు సమాధానం చెప్తారని అడుగుతున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అండ్ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరి నోళ్లు పినాయిల్తో కడగాలని కూడా భక్తులకు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మన భగవంతుడిని గౌరవించాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులైన మన మీద ఉంది. ఇలా రాజకీయం కోసం దేవుణ్ణి కూడా వాడుకునే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. లేకపోతే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారన్న విషయం మనం తెలుసుకోవాలి. అసలు ఈ ఇష్యూ అంతా ఎందుకు జరిగిందో మీ అందరికీ గుర్తొచ్చి ఉంటుంది. విజయవాడలో వరదలు వచ్చి ఆల్మోస్ట్ విజయవాడ మునిగిపోయి ప్రజలు తిండి లేక, చిన్నపిల్లలు పాలు లేక, ముసలి వాళ్ళు
ఆ నీళ్ళల్లో మునిగిపోయి ఊపిరాడక అందరూ ఏడుస్తూ గగ్గోలు పెడుతుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆడిన నాటకం ఈ లడ్డూలో కల్తీ జరిగింది, జంతు కొవ్వు పంది కొవ్వు కలిసిందన్న అబద్ధం అన్న విషయం మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే టూరిస్టుల లాగా అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి హైదరాబాద్కు పారిపోయే వీళ్ళు ఆ రోజు విజయవాడ మునిగిపోతుంటే దాన్ని ఎలా కాపాడాలో అఫీషియల్స్ కి డైరెక్షన్ ఇవ్వడానికి ఒక్కడు లేడు. సీఎం నుంచి కింద మినిస్టర్ వరకు అఫీషియల్స్ మొత్తం హైదరాబాద్ లో ఉండారు. ప్రభుత్వంలో ఉండే ప్రజల పన్నుల డబ్బుని వీళ్ళు జల్సాలు చేసుకుంటూ స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లో భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తూ విజయవాడలో ఉన్న ప్రజల్ని ఆ నీళ్ళలో కొట్టుకుపోండి, చచ్చిపోండి అని చెప్పి వదిలేశారు. వీళ్ళ చేతగానితనానికి, ప్రజల మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేకపోవటం వల్ల, వీళ్ళు సరైన సమయంలో స్పందించకపోవటం వల్ల విజయవాడ మునిగిపోయి ప్రజలు అల్లల్లాడిపోతే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత పక్కన పెట్టి ఈ డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొచ్చి సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మీదే బురద చల్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడు అంటే ఈయనని ఏమనాలో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఈ జిల్లాలో పుట్టాడు, చిత్తూరు జిల్లాలో పుట్టి రాయలసీమలో పుట్టి ఈ ప్రాంతం వల్ల 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈరోజు అధికార మదంతో, అధికార అహంకారంతో ఈయన మాట్లాడుతూ ప్యాకేజీలు ఇచ్చి పవన్ కళ్యాణ్ తో కూడా మాట్లాడిచ్చారు అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా అవసరమా అని అడుగుతున్నాను మోడీ గారిని. మోడీ గారు హిందూ ధర్మాన్ని పరిరక్షించే మీరు ఇలాంటి దేవుణ్ణి కూడా కించపరిచే వ్యక్తుల్ని మీ కూటమిలో పెట్టుకుంటే మీ మీదే ప్రజలకు అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది. ముందు కూటమిలో నుంచి వీళ్ళని మెడబట్టి బయటకు గంటండి, తర్వాత వీళ్ళ మీద కేసులు పెట్టి కోర్టులో వీళ్ళని దోషులుగా నిలబెట్టండి, వీళ్ళు చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇవ్వండి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే తండ్రి లాంటి సాక్షాత్తు మామగారైన ఎన్టీఆర్ గారినే తన పదవి కోసం శ్రీలోలుడిగా చిత్రీకరించి ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడికి రాజకీయం కోసం దేవుణ్ణైనా మోసం చేయగలడనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇంత దరిద్రమైన పొలిటీషియన్ ఈ దేశంలో ఎవరూ లేదు అని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారే అదే నిజమని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. సో ఏదైతే ఈరోజు నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధన చేసి ఇచ్చిందో దాంట్లో జంతు కొవ్వు గాని, పంది కొవ్వు గాని, ఫిష్ ఆయిల్ గాని లేదని ఆ రిపోర్ట్ ని సిబిఐ కోర్టు ముందు ఉంచింది. ఇది మీరు కనుక చదివితే మీకే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచుడు, దేవుడి లడ్డూని కూడా తన రాజకీయం కోసం ఎలా ఉపయోగించుకున్నాడని. అలాంటి వ్యక్తిని తరిమి కొట్టండి. అలాంటి వాళ్ళు రాజకీయంలో ఉంటే మన ధర్మాలు భ్రష్టు పట్టిపోతాయి, మన రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది, మన ప్రజలకి సుఖశాంతులు లేకుండా పోతాయి. మనం చూసారు కదా, ఒక వెల్ఫేర్ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఎంతసేపు అబద్ధాలు. లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లటం తప్ప మరో కార్యక్రమం లేదు అని ఈ 2 ఏళ్ల కాలంలో అందరూ పూర్తిగా అర్థం చేసుకున్నారు. సో భవిష్యత్తులో ఈ జనసేన ఏదైతే కామసేన, కామాంధుల సేన అని ప్రూవ్ చేసుకుంటుందో, పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది నాయకులు దాంట్లో హత్యలు చేశారు, రేపులు చేసినారు, వాళ్ళు సాక్ష్యాధారాలతో బయటకు వచ్చారో మనం చూస్తున్నాం.